అందరూ కలిసి నన్ను మోసం చేశారు, నాకు అబద్ధం చెప్పారు. అమ్మాను, ఏం జరిగింది? ఎందుకు అలా ఉన్నావు? అసలు ఇందాకటి నుంచి ఏంటి ఏంటి అని అంటూ అసలు మోసం మోసం అంటావేంటి? అసలు ఏ మోసం చేశాను నిన్ను? నువ్వు నా కన్న తల్లివేనా? 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 అమ్మా అను, ఏం మాట్లాడుతున్నావు? తప్పు కదా. అమ్మని పట్టుకుని కన్న తల్లివేనా అని అడుగుతావా? ఏమైందమ్మా నీకు? అబద్ధం చెప్పకు డాడీ. నేను మీ కడుపున పుట్టానా, లేదంటే ఎక్కడో అనాథగా ఉన్న నన్ను తీసుకొచ్చారా? మీరు పెంచుకుంటున్నారా? అమ్మా అను, వచ్చిన వాళ్ళేదో తెలిసి తెలియక మాట్లాడారమ్మా. నువ్వు మాట్లాడుకు వాణ్ణి, మాట్లాడుకు. అందరూ కలిసి నన్ను చీట్ చేస్తున్నారు. నేనెవరిని? మా మమ్మీ ఎవరు? మా డాడీ ఎవరు? నన్ను ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు? అసలేం మాట్లాడుతున్నావమ్మా? నువ్వు నువ్వు నా కూతురు కాదని ఎవరు చెప్పారు? నువ్వేదో పొరపడుతున్నావు. అత్తయ్య, అను ఎందుకు ఇలా మాట్లాడుతుంది? నా ఫ్రెండ్స్ వచ్చారమ్మా. వాళ్ళేదో తెలిసి తెలియక సరదాగా మాట్లాడిన దాన్ని అను సీరియస్గా తీసుకుంది. అమ్మా అను, నాని చెప్తుంది కదా సరదాగా మాట్లాడారని. జోక్ చేస్తే ఇంత సీరియస్గా తీసుకుంటావేంటి? జోక్ కాదు, ఇది సీరియస్. వాళ్ళు అడగడం, వాణ్ణి వెంటనే కవర్ చేయడం అంతా నేను చూశాను. తాతయ్య, నిజం చెప్పు, వాళ్ళు సీరియస్ గా అన్నారా లేదా? వాళ్ళు జోక్ చేస్తే మీ ఇద్దరు వాళ్ళని ఇక్కడి నుంచి ఎందుకు పంపించేశారు? అది కాదమ్మా. మీరందరూ మేనేజ్ చేస్తారు. మీ మొహాలు చూస్తుంటేనే అర్థమవుతుంది. మమ్మీ, నేను నీ కూతురునా కాదా? అమ్మాను, నువ్వు నా కూతురువే. నన్ను నమ్మమ్మా. నమ్ముతాను. నిజం చెప్పు. సెంటిమెంట్లు ఎక్కువ కదా. ఈ ఒట్లంటే నువ్వు బాగా నమ్ముతావు కదా. నా మీద ఒట్టేసి చెప్పు, నేనెవరిని? నీ కడుపునే పుట్టానా, లేదా నా కన్న తల్లి వేరే ఉందా? చిన్నదానికి నీ మీద ఒట్టేసుకోవడం ఎందుకు తల్లి? నా మీద ఒట్టేసుకొని చెప్తున్నాను, నువ్వు నా కడుపున పుట్టిన బంగారు తల్లివి. నిన్ను నేను 9 మాసాలు మోసాను.
నిజం. నన్ను నమ్మమ్మా. ఇలాంటి మాటలు ఎప్పుడు నీ మైండ్లోకి రానివ్వకు. మమ్మీ, నేనెక్కడ నీ కూతుర్ని కాదంటావో అని భయం వేసింది. ఐ లవ్ యూ మమ్మీ. నువ్వు, డాడీ, తాతయ్య, బానీ మీరు లేకపోతే నేను ఉండలేను. ఇంట్లో నిన్నగాక మొన్నొచ్చిన దానికిచ్చే విలువ నాకు లేకుండా పోయింది. వీధిలో కుక్కకుండే విలువ కూడా నాకు ఇంట్లో లేదు. దిక్కు మొక్కు లేంది ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో తెలీదు, ఎలా ఊడిపడిందో తెలీదు. ఇదేమో అమ్మా అంటుంది, అది కూతురు అంటుంది. అది చాలదన్నట్టు నా కొడుకు కూడా వాళ్ళకి వంత పాడుతున్నాడు. అందర్నీ ఈ సంధ్య మాయ చేస్తుంటే తనకి తోడు నా కూతురు కూడా సరిపోయింది. కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని దాన్ని చదివిస్తే మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తుందనుకుంటే పోలీసులతో లాలు సెక్షన్లు మాట్లాడి ఆ పిల్లని ఇక్కడి నుంచి వెళ్లకుండా చేసింది. చిచ్చి, ఈ ఇంట్లో ఉండాలంటేనే నాకు ప్రాణం మీదకొస్తుంది. అమ్మా, నాకు తెలుసమ్మా నీకు నా మీద కోపంగా ఉంటుందని. తను చిన్నపిల్లమ్మా, ఎందుకమ్మా తన మీద నీకు అంత అక్కసు? ఇది వరకు నువ్వు ఎంత మంచిగా ఉండేదానివి. నీలో ఆ మెత్తకతనం, ఎమోషన్స్ అన్నీ పోయాయి. జాలి, దయ ఏదీ లేదిప్పుడు. ఆ భూమికి ఎవరున్నాడు చెప్పమ్మా? అలాంటి అమ్మాయి మీద నీ కోపమా? ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? అసలు ఈ మధ్య నువ్వు నాకు శత్రువులా కనిపిస్తున్నావు. ఏంటే, నేను నీకు శత్రువులా కనిపిస్తున్నానా? అవునే, నేను శత్రువునే. ఇద్దరు కూతుళ్ళు పుట్టాక ఒక కూతురు చనిపోతే ఇంకో కూతుర్ని ఎవరి చేతుల్లోనేమో పెట్టిందే. ఆవిడెవరు? దేవత. నేను ఇంత చెప్పిన తర్వాత కూడా కన్న తల్లి మాట వినకుండా పెళ్ళం మాట వింటాడే మీ అన్న. ఎవరు? వాడొక దేవుడా? కన్న తల్లినైనా నా మాట కూడా కాదని పోలీసులొచ్చి భూమిని లాక్కెళ్తుంటే నువ్వు అడ్డుపడి 4 మాటలు మాట్లాడావు కదా, మరి నువ్వెవరివి? బాగా నటిస్తున్నారే. అందరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు. చూడు, నేను నీ కంటికి శత్రువులా కనపడినా కూడా ఒక్కటి చెప్తున్నాను విను. భూమి ఎన్ని అవస్థలు పడుతుందో అక్కడ మన బిడ్డ కూడా అంతే అవస్థలు పడుతుంది కదా. నేనేం అడుగుతున్నానే? ఆస్తులు అడుగుతున్నారా, అంతస్తులు అడుగుతున్నారా? మన బిడ్డ ఎక్కడుంది, ఎలా ఉంటుంది అని అడుగుతున్నాను. నేను భూమిని ఇన్ని మాటలు అంటుంటే మీరు బాధపడుతున్నారు కదా. అలాగే మన బిడ్డని కూడా ఎవరో ఏదో అనరని గ్యారంటీ ఏంటి? అది అమ్మ కావాలి, నాన్న కావాలి, కుటుంబం కావాలని ఎంత ఏడుస్తుందో మనకేం తెలుసే? ఎంత ఆస్తి సంపాదించినా, ఎన్ని బిల్డింగులు కట్టినా రక్త సంబంధం కంటే ఏది ఎక్కువ కాదే. ఆ బిడ్డ ఇంటికి దూరంగా ఉండి కష్టాలు పడకూడదనేనే నా బాధంతా. అందుకే నేను ఇలా గొంతు చించుకుంటున్నాను. అసలు మన ఇంట్లో పుట్టిన బిడ్డని ఎందుకు దూరం చేసిందో, సంబంధం లేని బిడ్డని తీసుకొచ్చి ఈ ఇంట్లో ఎందుకు పెట్టిందో వెళ్ళి మీ వదిని అడుగు. శత్రువునంట, శత్రువుని. ఏంటత్తయ్య, ఎక్కడ ఏం మాట్లాడాలో, ఏం డిస్కస్ చేయాలో కూడా మీ ఫ్రెండ్స్కి తెలీదా? మీ
ఫ్రెండ్స్ ఇంటికొచ్చి ఏది పడితే అది మాట్లాడడం ఏంటి? అసలు అలాంటి వాళ్ళని మన ఇంటికెందుకు రానిచ్చారు? ఏంటమ్మా నువ్వు కూడా నన్నే అంటున్నావు? అను నీ కూతురు మాత్రమే కాదు, నాకు తల్లి కూడా. అమ్మా, అను ఇప్పుడు ఏం అడిగిందో విన్నావు కదా? నువ్వు నా కన్న తల్లివేనా? నేను నీ కడుపున పుట్టానా? నేను ఈ ఇంటి బిడ్డనేనా అని అను ఒక్కొక్క మాట అడుగుతుంటే నాకు కాళ్ళు చేతులు వణికిపోయాయి. పసిపాప వింధ్య చెయ్యి తీసి నెత్తి మీద పెట్టుకొని నిజం చెప్పని అడిగితే వింధ్య ఎక్కడ నిజం చెప్తుందో అని టెన్షన్ పడ్డాను. అవును వాణి, నేను కూడా చాలా కంగారు పడ్డాను. పాపకు నిజం తెలిస్తే తనకున్న మొండి వైఖరికి ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండదు. తప్పైంది వింధ్య, నన్ను క్షమించు. అయ్యో అత్తయ్య, నేను మీ చేత క్షమాపణలు చెప్పించుకోవాలన్న ఉద్దేశంతో ఇలా మాట్లాడట్లేదు. ఇది జీవితానికి సంబంధించిన విషయం. మన ఇంట్లో ఉన్న అనుకి మనం తన సొంత వాళ్ళం కాదని తెలిస్తే మనల్ని పరాయి వాళ్ళగా చూస్తుంది. తను ఒంటరిదైపోతుంది. ప్లీజ్ అత్తయ్య, తనకి విషయం తెలియకూడదు. అది నా బిడ్డ, మన ఇంటి బిడ్డ. ఇక నుంచి నేనెలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటానమ్మా. అదృష్టం కొద్దీ అను నీ మాట నమ్మింది కాబట్టి తను లోపలికి వెళ్ళి ఆనందంగా వీడియో గేమ్ ఆడుతుంది. ఇంకొకసారి ఇది రిపీట్ అవ్వనివ్వను, సరేనా? మీరు హ్యాపీగా ఉండండి. మీరు టెన్షన్ పడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. వాణి, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా, నువ్వేం కంగారు పడకు. పద, లోపల నీ మనవరాలు, అదే మీ అమ్మతో పాటు నువ్వు ఆ గేము ఈ గేము అని ఆడుతుంటే మీ ఇద్దరిని చూసి నేను సంతోషపడతాను. పద. ఏమండి, పెద్ద గండం తప్పిందండి. సమయానికి పాప మీద ఒట్టు వేయకుండా నీ పైన ఒట్టు వేసుకొని తనకి అబద్ధం చెప్పి మేనేజ్ చేశావు వింధ్య. అది ఎంతవరకు కరెక్ట్? ఏమండి, పాప కంటే నా ప్రాణం ముఖ్యం కాదు. అసలు ఇదంతా కాదండి. మనం ఇక్కడికి వచ్చింది ఆ మాధవిలత గురించి. పాప దూరం అయిపోతుందన్న ఆలోచనే మనల్ని ఇంత బాధ పెడుతుంటే, మరి ఇన్ని రోజుల నుంచి కన్న బిడ్డ లేక అత్తతో సూటిపోటి మాటలు పడుతూ నా సంధ్య ఎంత బాధపడుతుందో. పాపమండి, దానికి కన్న ప్రేమ దక్కాలి. దానికి అమ్మ అని పిలిపించుకునే భాగ్యం దక్కాలంటే మాధవిలత ఎక్కడున్నా మనం వెతకాలి. అసలు మాధవిలత ఉందో లేదో తెలీదు. అసలు అసలు ఆవిడ్ని ఎలా పట్టుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. పేపర్లో ప్రకటన ఇచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఇన్ఫర్మేషన్ లేదు. అసలు ఈ మాధవిలత గురించి మనం ఎలా తెలుసుకునేది? భగవంతుడా, ఏదో ఒక రూపంలో మాధవిలతని మాకు చూపించు తండ్రి. ఈ అంట్లో ఒకటి అన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టేసేస్తారు. ఏది సక్రమంగా పెట్టరు. అమ్మగారు, ఏంటే, ఏం కావాలి? అడుక్కు తినేదానికి లాగా అమ్మగారు అని పిలుస్తున్నావు? నువ్వు ఇంట్లోకి రాగానే నీకు వండి పెట్టాలా ఏంటి? నువ్వు పెద్ద మహారాణివి మరి. లేదమ్మగారు, మీతో ఒక మాట మాట్లాడదామని వచ్చాను. ఏం మాట్లాడతావో చెప్పి తగలడు. అమ్మగారు, మీరు నన్ను ఎంత తిట్టినా ఎంత బాధ పెట్టినా నాకు బాధ కలగట్లేదు. ఎందుకంటే మా ఆశ్రమంలో ఇంతకంటే ఎక్కువగానే కష్టాలు బాధలు అనుభవించాను. నాకేం జరిగినా చెక్క బొమ్మ రూపంలో ఉన్న మా అమ్మతో గాని గుడిలో శివలింగంగా ఉన్న ఆ శివయ్యతో చెప్పుకుంటా.
అమ్మతో చెప్పుకుంటున్నా. ఎందుకు ఏంటో తెలియదు, సంధ్య అమ్మలో నాకు మా అమ్మ కనపడుతుంది. ఏయ్, అమ్మా గిమ్మ అన్నావంటే నేలకేసి కొడతాను. అసలు ఎవరే నువ్వు? ఏ కుటుంబంలో పుట్టావే? అమ్మా అమ్మా అని నా తల తినడం కోసం వచ్చావా? ఇదిగో, ఈ కుటుంబం అంతా నీ వైపు ఉన్నారు. నేనొక్కదాన్నే ఒంటరిదాన్ని అయిపోయాను. నేను వాళ్ళ కంటికి ఒక శత్రువులా కనపడుతున్నాను. అమ్మ మహాతల్లి, నువ్వే ఇక్కడ సంతోషంగా ఉండు. నేనే ఇల్లు వదిలేసి ఏ కాశీకో రామేశ్వరానికో పోయి నా చావు నేను చస్తాను. మీ కాళ్ళు పెట్టుకుంటా అమ్మగారు, మీరు అలా మాట్లాడొద్దు. మీరంటే సంధ్య అమ్మకి ప్రాణం. నా వల్ల మీరు విడిపోవద్దు. మీరెప్పుడు కలిసి మెలిసి ఉండాలి, చాలా సంతోషంగా ఉండాలి. నిజంగా నువ్వు మా మంచి కోరుకునేదానివే అయితే, మేం కలిసి ఉండాలని కోరుకునేదానివే అయితే, గుట్టు చప్పుడు కాకుండా ఏ రాత్రికో ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపో. దిక్కులేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కంటారు. పైగా నువ్వే చెప్పావు కదా, చెక్క బొమ్మలో మీ అమ్మ కనపడుతుంది, శివలింగంలో శివయ్య కనపడుతున్నాడు అని. ఆ శివయ్య దగ్గరికే వెళ్ళు. లేదంటే ఆ చెక్క బొమ్మ పట్టుకుని ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళు. నీకు దొరక్క నా కొంపె దొరికిందా? నీ మీద ఎందుకు కోప్పడుతున్నానో ఇక్కడ ఎవ్వరికీ అర్థం కావట్లేదు కదా. ఇప్పుడు చెప్తున్నాను చూడు, నువ్వు ఉన్నంత కాలం నా మనవరాలు ఈ ఇంటికి రాదు. మా సంధ్య తన బిడ్డని ఈ ఇంటికి రానివ్వదు. ముందు నువ్వెక్కడి నుంచి వెళ్ళిపో. మా కుటుంబం సంతోషంగా ఉండాలంటే నీ దారి నువ్వు వెళ్ళు మహాతల్లి. భగవంతుడా, తెగిన గాలిపటంలా మిగిలిపోయాను. నాకు ఆధారం చూపించు తండ్రి. నా జీవితాన్ని ఒక ఒడ్డుకు చేర్చు స్వామి. శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర. ఇన్ని రోజులు అవుతున్నా కానీ తల్లి కూతుర్ని వేరు చేశానన్న బాధ వెంటాడుతూనే ఉంది. సంధ్య కూతుర్ని దూరం చేసిన పాపం నన్ను బాధిస్తూనే ఉంది మహాప్రభు. ఆ మాధవీలత ఎక్కడున్నా వింధ్యకి సంధ్యకి కనిపించేలా చెయ్యి తండ్రి. తన దగ్గరున్న సంధ్య కూతుర్ని సంధ్య దగ్గరికి చేర్చు స్వామి. धवल स्वर्णोदय दीप्तिम् अखिल भुवन चैतन्य प्रसारम् कालगमन सत्कारण धीरं तं नमामि ग्रहनायक सूर्यम्. అమ్మా భూమి, బాగున్నావా పెద్దయినా? ఈ మధ్య నువ్వు గుడికి రాకపోతే నీకు అమ్మా నాన్న వచ్చారు, నిన్ను దత్తత తీసుకున్నారు అని నేను చాలా ఆనందపడ్డాను. మళ్ళీ ఇలా నువ్వు నీళ్లు తీసుకొచ్చి ఈ శివయ్యకి అభిషేకం చేస్తున్నావు. నీకు ఏం కష్టం వచ్చింది తల్లి? ఈ శివయ్యకి నా మీద కోపం ఉంది పెద్దయినా. తప్పమ్మా, శివయ్యకి ఎవ్వరి మీద కోపం ఉండదు. ఆయన ఒట్టి భోళాశంకరుడమ్మా.
చెంబుడు నీళ్లు పోస్తే కరిగిపోతాడు. అలా అని ఎన్నిసార్లు నీళ్ళతో అభిషేకం చేశాను, నన్నెందుకు కరుణించడం లేదు? నా బాధను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? నా కన్నీళ్లకు ఎందుకు కరిగిపోవట్లేదు? ఇంత చిన్న వయస్సులో అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. అసలు ఏమైందమ్మా నీకు? నన్ను దత్తత తీసుకున్న అమ్మకు నేనంటే చాలా ఇష్టం. నాకు కూడా ఆ అమ్మ అంటే చాలా చాలా ఇష్టం. ఆవిడిలో నాకు మా అమ్మ కనపడుతుంటే ఈ శివయ్యే కన్నించాడనుకున్నా. కానీ ఆ ఇంట్లో పెద్ద ఆవిడికి నేనంటే ఇష్టం లేదు. ఆవిడిది కూడా తప్పులేదు. ఆవిడ మనవరాలు ఎప్పుడో దూరం అయిపోయిందంట. ఇప్పుడు నేను వెళ్ళిపోతే తప్ప తన మనమరాలు తిరిగి రాదని నన్ను ఇంట్లో వచ్చి వెళ్ళిపోమన్నది. నాకేం చేయాలో అర్థం కాక శివయ్య దగ్గరికి వచ్చాను. శివయ్య ఎందుకిన్ని పరీక్షలు పెడుతున్నాడు? ఈ శివయ్యకి ఏమి కావాలి పెద్దయినా? పరమేశ్వర, పసిపిల్లలు దేవుడితో సమానం అంటారు. ఈ పసిపాప మొరపెట్టుకుని వేడుకుంటోంది. తనకి న్యాయం చేయి తండ్రి. ముల్లోకాలని పాలించే నువ్వు ఈ చిన్న పసిపాపకు దారి చూపలేవా తండ్రి? మీరు ఎన్ని రోజుల నుంచి మాధవీలత కోసం వెతుకుతున్నారు కదా, తను బ్రతికే ఉంది. ఏ ఊళ్ళోనే ఉంది బాబు. మాధవీలత ఈ ఊర్లో ఎక్కడున్నా మనం వెతికి పట్టుకొని సంధ్య గారి కూతుర్ని తన దగ్గరికి చేర్చబోతున్నాం. సంధ్య గారి కూతురు ఎక్కడున్నా సంధ్య గారి దగ్గరికి చేరి తీరుతుంది.